పట్నం పల్లెబాట పట్టింది. సంక్రాంతికి వస్తున్నాం అంటూ నగరవాసులు సొంతూళ్లకు వెళ్తున్నారు. దీంతో 2 రోజుల నుంచి హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, జేబీఎస్ సహా బస్టాండ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. జేబీఎస్ లో ప్రయాణికుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగరం పల్లెబాట పట్టింది. చదువు కోసం, ఉద్యోగాల కోసం నగరంలో జరిగిన వారంతా కూడా సంక్రాంతి సంబరాల కోసం వారి సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో నగరంలో ఎక్కడ చూసినా కూడా తీవ్రమైన రద్దీ కనిపిస్తుంది. ప్రజెంట్ మనం జేబీఎస్ లో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉదయం నుంచే కూడా ప్రయాణికులంతా తమ సొంత ఊళ్ళకు చేరుకోవడానికైతే ఎంతో సంతోషంగా వెళ్తున్నారని చెప్పాలి. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని కూడా వెళ్తున్నారు. ఇటు సెలవులు కలిసి రావడము, మరోవైపు వీకెండ్ అవ్వడంతో కూడా ఒక 2-3 రోజులు ఎక్కువగా సెలవు దొరుకుతున్న ఉద్దేశంతో అయితే ముందుగానే వీరంతా తమ సొంత ఊళ్ళకి పయనమయ్యారు. ముందుగానే టికెట్ బుక్ చేసుకుంటే కనుక ఇక్కడ సీట్ అయితే దొరుకుతుంది. కానీ ఇప్పుడు బుక్ చేసుకోవాలంటే కూడా కష్టమైన పరిస్థితి ఉంది. నెల రోజుల నుంచి కూడా టికెట్ బుక్ చేసుకోవాలంటే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఎన్ని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినా సరే కనీసం సీటు దొరకట్లేదని ఇక్కడ ప్రయాణికులు అయితే వాపోతున్నారు. మరోవైపు మనం ఇక్కడ చూసుకోవచ్చు, తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ప్రయాణికుల కోసం 6432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇంకా బస్సులు సరిపోలేని పరిస్థితి అయితే ఉంది. చాలా మంది కూడా మహాలక్ష్మి ఫ్రీ టికెట్ పథకాన్ని ఉపయోగించుకోవడం కోసం అని ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ జేబీఎస్ లో ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే చూడొచ్చు, చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని కూడా వారంతా తమ సొంత ఊళ్ళకైతే బయలుదేరారు. మరోవైపు ప్రత్యేక బస్సులు కూడా సరిపోలేని పరిస్థితి అయితే ఉంది. మీరు ఎక్కడి నుంచి వెళ్తున్నారమ్మా? ఏ ఊరికి? మేము సిద్దిపేట వెళ్ళాలి. సిద్దిపేట వెళ్ళాలి అంటే ఇక్కడ రష్ ఎలా ఉంది? చాలా కనిపిస్తుంది, రష్ కనిపిస్తుంది. మేము 7:30 అయిపోయింది, 8కి వచ్చినాము. యాక్చువల్గా నంగనూరు వెళ్ళాలి, ఆ బస్సు వెళ్ళిపోయింది. ఇక సిద్దిపేట బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం. చిన్న చిన్న పిల్లలు 2 ఉన్నారు. ఇంకా అక్కడ అయితే అందరు జనాలు ఇక్కడికి వచ్చి ఎక్కుతున్నారు. ఎందుకంటే అక్కడ అయితే సీట్ దొరకట్లేదు అని చెప్పి ముందుకు వచ్చి ఎక్కుతున్నారు జనాలు. వేసారు, స్పెషల్ బస్సులు వేసినా కూడా సరిపోవట్లేదు. పిల్లల్ని తీసుకుని వెళ్తుంటే ఇంకా ఇబ్బంది అనిపిస్తుంది. ఎలా ఎన్ని బస్సులు వేసినా సరే ఇంకా రష్ అలానే ఉందని, చిన్న చిన్న పిల్లల్ని తీసుకోవడం అయితే చాలా ఇబ్బందిగా ఉందని కూడా ప్రయాణికులు అయితే చెబుతున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, అసలు గొడవలు జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. మీరు చెప్పండి, ఎటు వెళ్తున్నారు? కరీంనగర్కి. పండగకి వెళ్తున్నారా? రష్ చూసారు మీరు, కొంచెం అటుపక్క కెమెరా పెట్టుకుంటే మీకు కనిపిస్తారు మనుషులందరూ. టికెట్ బుక్ చేసుకోవాలంటే అలా మన టీజీఎస్ఆర్టీసీ అన్ని ఈవినింగ్ ఉన్నాయి బస్సులు. ఈవినింగ్ బస్సులు మార్నింగ్ ఏం చూపిస్తారు మరి. మార్నింగ్ ఇప్పుడు వచ్చే 2 గంటలు అవుతుంది, ఇంతవరకు అయితే ఇంకా బస్సు దొరకలేదు. చూద్దాం. ఇక్కడికి ఉదయం నుంచి కూడా బస్సుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మనం చూడొచ్చు, అసలు ఇక్కడ కండక్టర్ తో కూడా గొడవ పడుతున్నట్టు పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనతో పాటు ఇక్కడ మరికొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేసి చూద్దాము. అంకుల్, అందరూ ఇంటికి వెళ్తాం. 2 గంటలు మేము వచ్చి మాకు ఇదివరకు ఇంకా బస్సు వస్తలేదు. మాకు కుమరెల్లి పోవాలి, సరే సిద్దిపేట దిగి కమాన్కి వెళ్ళి పోదాం కూడా 6కి వెళ్ళి వస్తలేదు. 2 గంటల సేపు మేము వెయిటింగ్ చేస్తున్నాం మేడం. స్పెషల్ బస్ అయితే స్పెషల్ ఏమే మాకు ఇక్కడ స్టాప్ పలికి ఆ నుంచి ఎక్కుతున్నారు మేడం, అక్కడి నుంచి ఎక్కుతున్నారు. అసలు ఈ ప్రభుత్వమే అట్లా ఫ్రీ టికెట్ పెట్టింది, అట్లా ప్రభుత్వం వాళ్ళ కోసం పెట్టింది. ఇక మేము లివాడి పోవాలి. మేము రష్ అంటే జస్ట్ ఇప్పుడు ఒక 10 మినిట్స్ అవుతుంది, పర్వాలేదు. రష్ తక్కువ ఉంది, మార్నింగ్ కాబట్టి తక్కువ ఉంది. నిన్న ఫుల్ ట్రాఫిక్ ఉండే, ఈ రోజు ఇప్పుడు ట్రాఫిక్ తక్కువ ఉంది. ఇప్పుడు రష్ ఇప్పుడు అంత పెద్ద ఏం లేదు, బస్సులు పర్వాలేదు దొరుకుతున్నాయి. ఇంటింటికి మహిళ ఉన్నది, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. రష్ ఉంటది, మనం తట్టుకోవాలి. ఇప్పుడు ఓ రోజు ఇబ్బంది ఉంటది, ఓ రోజు ఫ్రీగా ఉంటది. ప్రతి ఇంటికి సేఫ్ అవుతుంది కదా, దాన్ని ఎవరు అర్థం చేసుకుంటలేరు. కొందరైతే మహిళా ప్రయాణికులు చేపట్టి సీట్లు దొరకలేని పరిస్థితి ఉంటున్నారు. మరోవైపు అసలు మహిళా ప్రయాణికులకు ఇది ఒక విధంగా మంచిది అని కూడా చెప్తున్నారు. సో ఎన్ని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా మరికొన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని కొందరు ప్రయాణికులు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్ తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.